రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లా సెంటిమెంట్గా తుని నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఇప్పటికే తుని నియోజకవర్గం కోటనందూరు తొన్నింగు తుని ఈ 3 మండలాల్లో దాదాపు 2,12,900 మంది ఓటర్స్ ఉన్నారు. ప్రధానంగా తుని నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా 16 మంది పోటీలో ఉన్నారు. ఈ పోటీలో 5 మధ్య చాలా గట్టి పోటీ జరుగుతోంది. ఇప్పటికే తమదైన సైజుల్లో విస్తృతంగా ప్రచారం ప్రజల్లో దూసుకుపోయారు. ఈ ప్రచారం చూసుకుంటే ఇటు వైసీపీ నుంచి కానీ, టీడీపీ నుంచి కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, జనసేన 5 పార్టీల అభ్యర్థులు చాలా వేగంగా ప్రచారంలో ముందున్నారు. ఇప్పటికీ తుని నియోజకవర్గంలో దాదాపు 5 మధ్య పోటీ జరుగుతుంది. 5 మధ్య పోటీ చాలా గట్టిగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దాడిశెట్టి రాజా గారు, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థి యనమల కృష్ణ గారు, అలాగే జనసేన పార్టీ అభ్యర్థి రాజా అశోక్ బాబు గారు, అలాగే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ పాండురంగారావు గారు, అలాగే బీజేపీ పార్టీ అభ్యర్థి ఈశ్వరరావు గారు, ఈ 5 మధ్య గట్టి పోటీ జరుగుతోంది. ఈ పోటీలో తుని నియోజకవర్గంలో రేపు పొద్దున జరగబోతున్న సార్వత్రిక ఎన్నికల్లో 11వ తారీఖున జరిగే ఎన్నికల్లో ఎవరికి ప్రజలు మద్దతు ఇస్తారన్నది మనకి 11వ తారీఖున సాయంత్రానికి తెలిసే అవకాశం ఉంది. దాంతోపాటు పూర్తి ఫలితాలు కావాలంటే మే 23 దాకా వెయిట్ చేసే పరిస్థితి ఉంది. ఇందులో ఈ 5 మధ్యలో దాదాపు ఈ 5 మధ్యలో ప్రధానంగా వైసీపీ టీడీపీ నుంచి గట్టి పోటీ కనబడుతుంది. ఇప్పటికే తనదైన సైజుల్లో ప్రచారం చేసుకున్నారు. వీళ్ళిద్దరి మధ్య గట్టి పోటీ వారావారంగా జరుగుతుంది. ఈ పోటీలో ఈ ప్రజలు వీళ్ళిద్దరికి ఎవరికి తీర్పునిస్తారు, అసలు ఎవరు ఎన్నుకుంటారు అన్నది ఒక సత్యరంగా పరిస్థితి మారింది. ప్రధానంగా వీళ్ళు ఎవరికి వెళ్తారన్నది మే 23 రిజల్ట్లోనే కనబడుతుంది. కాబట్టి ఇప్పుడు అభ్యర్థులు మన మధ్య ఉన్నారు, వాళ్ళందరూ మాట్లాడతారు. కాస్త మనం చూద్దాం, తుని విషయాలు తెలుసుకున్నాం స్పష్టంగా మిత్రులారా. ఈరోజు తుని నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటన చేయడం జరిగింది. ప్రజలందరూ కూడా రాజన్న సంక్షేమ రాజ్యం గురించి కోరుకుంటున్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ప్రజలెవరూ కూడా మర్చిపోలేదు. మళ్ళీ రాజన్న రాజ్యం వస్తే బాగుంటుంది అని చెప్పేసి అంటున్నారు. అలాగే ఒక అవకాశం జగన్కి ఇవ్వాలి అని ప్రజలందరూ డిసైడ్ అయి ఉన్నారు. తుని నియోజకవర్గ ప్రజలందరూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు గాలి వీస్తుంది. తప్పకుండా తునిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఆ విధంగా జనంలోకి చొచ్చుకు వెళ్ళాయి. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయం సాధించడం ఖాయం. ఓకే సార్, ఈరోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు చేసినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ చూసి ప్రజలు మరొకసారి చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇవ్వాలని ఎదురు చూస్తున్నారనే విషయం, కేంద్ర ప్రభుత్వం సహకరించినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు యొక్క తెలివితేటల వల్ల మరి కింద ప్రజలకు సంక్షేమ పథకాలు, మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం ఈ భారతదేశంలో పెట్టినటువంటి పథకాలు పేదలకి పుట్టిన దగ్గర నుంచి చచ్చే వరకు అన్ని స్థాయిల్లో కూడా అన్ని వర్గాలకి సముద్రంలో చూసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు. మేము ఎక్కడికి వెళ్ళినా ప్రజలు ముసలిని అడిగినా, యువతను అడిగినా, అదేవిధంగా మహిళలు అడిగినా చంద్రబాబు నాయుడు మాకు మా కన్న కొడుకుల కంటే ఎక్కువ చూస్తున్నాడు. ప్రజలు ఉద్యోగస్తులు జీతాలైనా అవుతుంది తప్ప మా పెన్షన్ లాగుతూ లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం 200 ఇస్తే అధికారంలో రాగానే 1000 చేశాడు. మళ్ళీ మన పెద్దపాటకు 2000 చేశాడు. మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 3000 చేస్తానని ప్రకటించినందుకు ముసలివాళ్ళందరూ కూడా చాలా ఆనందం ఉత్సవాలతో చంద్రబాబు నాయుడు గుర్తు సైకిల్ అని మాకు ఎదురు రావడం జరుగుతుంది. తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి 140 సీట్లు రావడం ఖాయం. తూర్పుగోదావరి జిల్లా తున్నించి అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ నెగ్గడం ఖాయమని కూడా మీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాను. ఎందువల్లంటే ప్రజల యొక్క స్పందన 83లో లేని స్పందన ఈ రోజున ప్రతి వర్గాల్లో కూడా ఈ కులం ఆ కులం లేకుండా చంద్రబాబు నాయుడికి అవకాశం ఇవ్వాలా, ఇన్ని పథకాలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడికి ఓటేయాలని అందరూ చెప్పడం జరుగుతుంది. తప్పనిసరిగా విజయం సాధించాలని మా పూర్తి విశ్వాసంతో ముందుకెళ్తున్నాం. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీ ముఖవాటం లేకుండా మోడీ గారు ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పాడు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి రాహుల్ గాంధీ గారు ప్రత్యేక హోదాపై మొదటి సంతకం చెబుతున్నారు. కాబట్టి ప్రజలు ఆలోచించండి. ఈ దేశానికి దశ దిశ నిర్ణయించేది కాంగ్రెసేను. కాంగ్రెస్ వస్తే కానీ ప్రత్యేక హోదా రాదు. ఈ ప్రతిపక్షాలంతా ప్రాంతీయ పార్టీలు ఆ
అక్కడ హోదా ఇచ్చిన తర్వాత ఇక్కడ పంపకాలు చేయడానికే కానీ అంతకంటే లేదు. కాబట్టి ప్రజలు గుర్తించాలి, గుర్తిస్తున్నారు. ఈ దేశంలోనూ రాష్ట్రంలోనూ కాంగ్రెస్ రావాలి, ప్రత్యేక హోదా రావాలి. ప్రత్యేక హోదా అనంతరం రైతు రుణమాఫీ 2 లక్షలు దేశమంతా జరగాలి. అదేవిధంగా డోక్రాలో ఉన్న మహిళలు అందరూ కూడా 2 లక్షల గ్రూపుకి రుణమాఫీ, ఏడాదికి 4 గ్యాస్ బండలు ఉచితంగా. అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్ విషయంలో కూడా 2000, 2500, 3000 వివిధ యొక్క వయసును బట్టి నిర్ణయించడం జరిగింది. అనేక పథకాలు కాంగ్రెస్ పార్టీ అనేటువంటి జాతీయ పార్టీ కాంగ్రెస్ వల్లే సాధ్యమవుతుంది. నేను ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి పంచాయతీ గ్రామాలన్నీ కూడా నియోజకవర్గం మొత్తం ఇంటింటికి కాంగ్రెస్ యొక్క మేనిఫెస్టో అందజేయడం జరిగింది. ప్రజలు సానుకూలంగా ఉన్నారు, ఆలోచిస్తున్నారు. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతూ ఉండి కాంగ్రెస్కి ఓటేయాలనే ఒక సంకల్పంతో ఉన్నట్టు కూడా వారి నాటి మనకు తెలుస్తుంది. కాబట్టి తదనుగుణంగా ఈ రాష్ట్రం అభివృద్ధి, దేశం పటిష్టంగా ఉండటానికి ప్రజలు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ప్రజలకి. భారతీయ జనతా పార్టీ మన దేశంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, పేద ప్రజల కోసం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు. మన రాష్ట్రంలో అదే పథకాలను రాష్ట్ర ప్రభుత్వం అదే నిధులను దారి మళ్లించి వారి స్వలాభం కోసం వాడుకున్నారు. దాన్ని నిలదీయలేని పరిస్థితిలో వైఎస్ఆర్ పార్టీ ఉంది. ఇటువంటి పరిస్థితిలో మన రాష్ట్రంలో ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ గెలిపించుకుంటే మనం మన అభివృద్ధి చేసి చూపిస్తామని, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎస్ఎన్వరం గ్రామం ఒక సామాన్యుడికి సీట్ ఇచ్చింది మా పార్టీ. ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా నేను మీ కష్టాలన్నింటినీ కూడా ప్రాల్దోలి నేను నియోజకవర్గాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తానని మాటిస్తున్నాను. అదేవిధంగా ఈ ఎన్నికల్లో రోజు రోజుకి ప్రజల నుంచి వస్తున్న స్పందన చాలా ఆనందదాయకం. ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తానని ముందుకు వస్తున్నారు. మాకు రోజు రోజుకి కూడా మా ఓట్ల శాతం పెరుగుతుంది. ఈ ఎన్నికల్లో తుని నుండి గ్యారంటీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని, రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు గెలుస్తుందని, దేశంలో మీ అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది. మేము ఈ రాబోయే 5 సంవత్సరాలు కూడా మీకు అందుబాటులో ఉండి మీ సంక్షేమ కార్యక్రమాలన్నీ మీ వద్దకు తీసుకొచ్చి అభివృద్ధి పదంలో నేను స్వర్గం నడిపిస్తానని మాటిస్తున్నాను. రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో జనసేన పార్టీ ద్వారా జనసేన అభ్యర్థిగా పోటీ చేయడం జరుగుతుంది. జనసేన పార్టీ అనేది ఎందుకు ఆవిర్భవించింది, పవన్ కళ్యాణ్ గారు పార్టీ ఎందుకు స్థాపించబడింది అనే విషయాన్ని మనం ఆలోచించుకునేదైతే, కుల మత రహిత పార్టీగా ముందుకొచ్చి అన్ని కులాలకి సమన్వయం చేయాలంటే ఆలోచనతో ఒక మేనిఫెస్టో ద్వారా ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఈ ఒక పార్టీని స్థాపించడం జరిగింది. ఆయన విధి విధానాలు, ఆయన చెట్టి కమిట్మెంటు, ఎటువంటి మార్పు ఈ రాష్ట్రంలో తీసుకురావాలా, ఉపనయన ప్రభుత్వాలు ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నాయి, ఆ కార్యక్రమాలు అనేది సవ్యంగా ప్రజలకి అందవలసిన లేదా, దానివల్ల ఎంతవరకు వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనే విషయాలపైన మేము ప్రజల్లోకి వెళ్ళి పార్టీ విధి విధానాలు, పార్టీని మనం గెలిపించుకున్నట్టయితే భవిష్యత్తు పదాల వరకు ఉపయోగించే అనేక కార్యక్రమాలను మేనిఫెస్టో ద్వారా పొందుపరిచి ప్రజలకు వివరించి ఆ పార్టీకి ఓటేసే విధంగా ప్రతి ఓటర్ని ఇంటింట ప్రచారం చేయడం జరుగుతుంది. ఓటర్లో చూసినట్టయితే ఖచ్చితంగా ఒక మార్పు అనేది మాకైతే కనబడుతుంది. ముఖ్యంగా యువత ఈ పార్టీని గెలిపించుకోవాలా, మా భవిష్యత్తుని మార్చుకోవాలా, మాకు కావాల్సిన 25 కేజీలు బియ్యం కాదు, మాకు కావాల్సిన నిరుద్యోగ వృత్తి కాదు, 25 సంవత్సరాల భవిష్యత్తు కావాలని నాతో వచ్చిన పార్టీకి ఖచ్చితంగా మేము విజయం చేకూర్చుకోవటానికి ఒక దీక్షతోటి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. వాళ్ళు గ్రామాన ఆ యొక్క పెద్దలను కలుసుకొని మా జీవితాల మెరుగు కోసం, మా యొక్క భవిష్యత్తు కోసం ఈ పార్టీకి మాకు సహకరించని చెప్పి వారి నుంచి ప్రయత్నాలు వారు చేసుకుంటూ ప్రచారాన్ని మరి చాలా బాగా చాలా ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. మరి నేను గమనించిన చూసినట్టయితే గతంలో నాకు ఒక రాజకీయ అనుభవంతో గతంలో శాసనసభ్యులుగా పనిచేసిన సందర్భంగా ఆనాడు గ్రామాల్లో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, ఆనాడు అందించినటువంటి
సంక్షేమ కార్యక్రమాలు పార్టీలకి అతీతంగా కులాలకు అతీతంగా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ప్రతి వాళ్ళకి అందించే రీతిలో ఆలోచన చేసిన మేము ఒక కార్యక్రమం ఈ రోజున మాకు ఎన్నికల ప్రచారంలో మాకు అనేక రకాలుగా సహకరించడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఈ రోజున 9 జనసేన పార్టీ ఖచ్చితంగా విధించాలనే నమ్మకం మాకు కలుగుతుంది. ఆ పార్టీ ఏ విశ్వాసంతో అయితే మేము ఓటు అడుగుతున్నామో ఆ పార్టీ విజయం చేకూర్చినట్లయితే ఖచ్చితంగా పార్టీ యొక్క మేనిఫెస్టోని ఖచ్చితంగా అమలు జరిగి తీరుతాం అని చెప్పి మరొకసారి ఈ యొక్క మీడియా ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలందరికీ మొట్టమొదటిసారికి కూడా తెలియజేసుకుంటూ జనసేన పార్టీకి ఓటేయండి. గ్రాస్ పైన మీ ఓటు ముద్ర వేసి మా విజయానికి చేకూర్చండి. మా యొక్క నిస్వార్థవంటి ఒక పార్టీ విధి విధానాలని ప్రతి ఒక్కరు కూడా భవిష్యత్తులో మీ తరాలని ఉపయోగించుకున్నట్టుగా మమ్మల్ని వినియోగించుకోండి మరొకసారి విజ్ఞప్తి చేస్తాం.